సూర్యాపేట జిల్లా ప్రసిద్ధ మఠంపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ముప్పు పొంచి ఉంది. పులిచింతల బ్యాక్ వాటర్ ప్రభావంతో కృష్ణానది ఉధృతంగా పొంగిపొర్లుతోంది. దీంతో ఆలయ ప్రాంగణంలో లీకేజీలతో వరద నీరు చేరుతోంది. వరద నీరు తోడేందుకు మోటార్ పంప్ల ద్వారా కుస్తీ పడుతున్నారు ఆలయ అధికారులు. మఠంపల్లి ఆలయం వద్ద ముప్పుపై స్పెషల్ స్టోరీ. పులిచింతల బ్యాక్ వాటర్ సూర్యాపేట జిల్లా మఠంపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ భక్తులను భయపెడుతోంది. ఆలయ రక్షణ కోసం నిర్మించిన కరకట్టలో చీలికలు ఏర్పడి వరద ఆలయ ప్రాంగణంలోకి వచ్చింది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మఠంపల్లి ఆలయానికి తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. కరకట్ట రిపేర్లను త్వరగా పూర్తి చేయాలని ఆలయ అధికారులను ఆదేశించారు రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పులిచింతల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో ప్రస్తుతం ఆలయ పరిసరాలు చెరువును తలపిస్తున్నాయి. ఆలయంలోని వరద నీరు మోటార్ల సహాయంతో బయటకు పంపిస్తున్నారు. లీకేజీలతో వరద నీరు తగ్గకపోవడంతో భక్తులు అవస్థలు పడుతున్నారు. గుడికి కావాల్సినటువంటి మౌలిక వసతుల్లో ఈ కృష్ణానది బ్యాక్ వాటర్ వల్ల చాలా నీళ్లు లోపలికి వస్తున్నాయి. దానివల్ల గుడికి ప్రమాదంలో ఉంది. కాబట్టి అధికారులు వెంటనే స్పందించి ఈ గోడ ఏదైతే కట్టారో ఇందులో నుంచి వాటర్ లీకేజ్ అవుతుంది. కృష్ణానది బ్యాక్ వాటర్ ఈ పులిచింతల ప్రాజెక్టు డ్యామ్ వల్ల ఈ నీళ్లు లోపలికి వస్తాయి. అయితే ప్రాజెక్టు నిర్మాణం చేసినప్పుడే గుళ్ళోకి నీళ్లు వస్తాయన్న ఉద్దేశంతో ఈ కాంపౌండ్ వాల్ కట్టడం జరిగింది. కానీ అది సాంకేతిక లోపం వల్ల ఆ వాటరు గోడ ఉన్నప్పటికి కూడా లోపలికి వస్తున్నాయి. గత ఒక 7-8 ఏళ్ల నుంచి ఇదే వరద ప్రవాహం కొనసాగుతుంది. ఇక్కడ ప్రతి ఆగస్టు నెల నుంచి స్టార్ట్ అయితే మళ్ళీ జనవరి ఆఖరి వరకు ఈ వాటర్ ఇట్నే కొనసాగుతుందండి. ఇది మొత్తం కూడా కొండ చర్యలు కాబట్టి కింద లీకేజీలు ఉండటం వల్ల వాటర్ మొత్తం కూడా పైకి దన్నేసి ప్రతిరోజు ఇదే సమయం నుంచి అనేది కాదు సార్, 24 గంటల రకంగా వాటర్ ప్రవాహం ఉంటూనే ఉంది. రోజుకు 2-3 మోటార్లు వేసి ఈ నీళ్ళన్నీ కూడా బయటకు కొట్టేయడం జరుగుతుంది సార్. ఆ గోడ పులిచింతల ప్రాజెక్టు అప్పుడు గోడ నిర్మాణం చేశారు, దానివల్ల కూడా లీకేజ్ అవుతుంది సార్. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఆలయంలోనే నిద్రిస్తారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. పులిచింతల ప్రాజెక్టులో 45 టీఎంసీల నీరు నిల్వ చేసినప్పుడల్లా ఆలయంలోకి వరద వస్తోంది. ఈసారి లీకేజీతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఆలయంలో వరద నీరు చేరకుండా చర్యలు తీసుకోవాలంటున్నారు భక్తులు. ఈ గోడ కూడా లీకేజీల వల్ల పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి గవర్నమెంట్ కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ కొంచెం ఒక ముందడుగేసి మఠంపల్లి గుడి యొక్క సంరక్షణని చూడాల్సిందిగా గవర్నమెంట్ కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కోరుతున్నాను. ప్రాబ్లం ఇంకా కనిపిస్తుంది కదా, మొత్తం పాకుడు బట్టి జారిపోతుంది. గుడిలోకి వచ్చి ఇంత దూరం వచ్చి ఇదే కదా గుడి, 2 అడుగులు వేస్తే గుడి ఉంది. ఇక్కడ జరిగే కొంచెం శుక్రవారం వస్తే జనం ఎక్కువైపోతారు, అందులో జారిపడి పడిపోతూ ఉన్నారు. ఎంత మోటార్లు వేసి తీసినా ఈ గోడ లీకేజీల వల్ల నీళ్ళన్నీ మళ్ళీ వస్తూనే ఉన్నాయి. కానీ ఇంత పెద్ద గుడికి ఇంత ఎత్తున గోడ కట్టినా కూడా నీళ్ళు లీక్ రావడం వల్ల, జారిపడడం వల్ల ఈ భక్తులకి అందరికీ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అటు సైడ్ జనాలు ఇటు సైడ్ జనాలు ఒకేసారి నీళ్ళు ఎక్కువై ఫ్లో ఎక్కువై వాళ్ళ పైనుంచి వచ్చేస్తే ఇక్కడ జనాల పరిస్థితి, చిన్నపిల్లల పరిస్థితి. తెలుగు రాష్ట్రాలలో పూజలు అందుకుంటూ నిర్వీర్యంగా కొనసాగుతున్న భక్తులకు ఈ వాటర్ ఓవర్ఫ్లో వచ్చినప్పుడు వల్ల ఈ గోడలు లీక్ అయ్యి వాటరు ఎక్కువగా రావడము, భక్తులు భయభ్రాంతులకు గురై ఇక్కడ షెల్టర్గా దేవాలయ సన్నిధిలో నిద్ర చేద్దామనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు ఇక్కడ పడుకోలేకపోవడము, బయట సత్రాలను ఆశ్రయించడం జరుగుతుంది. ఏటా తలెత్తుతున్న వరద సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు భక్తులు. ఆలయానికి వరద ముప్పు లేకుండా శాశ్వత చర్యలు చేపట్టాలంటున్నారు.